ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమైనటువంటి నదుల్లో ఉన్నటువంటి దానిలో మున్నేరు ఒకటి. మున్నేరుకి ప్రస్తుతం 1,20,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ప్రస్తుతం మనం మున్నేరు దగ్గరే ఉన్నాము. మున్నేరుకి వరంగల్లో పుట్టినటువంటి ఈ మున్నేరు ఖమ్మం జిల్లా గుండా వచ్చి జగ్గైపేటలో వత్సవాయి దగ్గర ఇది కలుస్తూ ఆంధ్రాలోకి వస్తుంది. జగ్గైపేట దగ్గర వత్సవాయి దగ్గర ప్రారంభమైనటువంటి ఇది చందర్లపాడు వద్ద పారుతూ చందర్లపాడు నుండి కృష్ణానదిలోకి కలుస్తుంది. కృష్ణానదిలోకి ఈ వాటర్ 1,20,000 క్యూసెక్లు రావడము, అటు పులిచింతల నుండి కూడా 5 లక్షల క్యూసెక్ల నీరు రావడంతో పెద్ద ఎత్తున కృష్ణానది వరద ఉధృతికి కారణమవుతుంది. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్ల మేర వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు సాయంత్రానికి ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గంటకి 40,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే గంట గంటకి దాని యొక్క తీవ్రత పెరుగుతుండడంతో జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. కాసేపటి క్రితమే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కూడా నందిగామ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి నదీ తీర ప్రాంతం, ముఖ్యంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను, పంట పొలాలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. సత్యకుమార్ వెంట జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు నగర సిపి, విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరామల స్వామి కూడా ఉన్నారు. రైతులకు అభయం కల్పిస్తూ, ధైర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటాదని కూడా చెబుతున్నారు. ఇక జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వత్సవాయితో పాటు పెనుగంచిప్రోలు మండలాల్లో కూడా ఎక్కువగా మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 మండలాల్లోనే దాదాపు 25 పైగా గ్రామాలు ఏటి దిగువన ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నతో పాటు పత్తి పంటలు కూడా ఎక్కువగా దెబ్బతిన్నట్లు కూడా రైతులు చెబుతున్నారు. ఆ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరోవైపు మోంతా తుఫాను ప్రభావం ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఈ మున్నేరు వాగుకు వచ్చేటువంటి వరద ఉధృతి కూడా మరింత ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నదీ తీర ప్రాంతం వద్ద ముఖ్యంగా మనం ఉన్నటువంటి మున్నేరు ఇది పెనుగంచిప్రోల్లో ఉన్నటువంటి కాజ్వే మీద మదిరకు వెళ్ళేటువంటి రహదారి పైన పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. అటువైపు మరో ప్రాంతంలో కూడా ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో కూడా తెలంగాణకి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. కీసర వద్ద కూడా వరద ఉధృతి భారీగా ఉంది. కాసేపటి క్రితమే లక్ష్మీషా కూడా ఆ ప్రాంతాలను పర్యటించారు. రైతులకు అభయం ఇచ్చారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని కూడా చెప్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా పోలీసుల పర్యవేక్షణ ఉంది. 24 గంటల పాటు నదీ తీర ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ ఏర్పాటు చేశామని నగర సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉందని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు.